వాష్ చేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, కారం, మిర్చా, రుచికి తగ్గట్టు సాల్ట్, ఒక స్పూన్ హల్దీ పౌడర్, గరం మసాలా, 2 స్పూన్స్ దహి, ఇందులో ఒక గుడ్డు పగలగొట్టుకొని వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అన్నీ బాగా కలుపుకొని మనం ఒక పావు గంట పక్కన పెట్టుకుందాం. మనం ఈ స్పైసెస్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవుతుండగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుండగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారా, చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగో ఇప్పుడు కొంచెం కాజు పేస్ట్ వేసుకుంటున్నాం. వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. మన వేడి చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లోని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వర్షాలప్పుడు కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి.